ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనం లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. దూత మరియ భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగన దానిని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క లేఖన భాగనాన్ని బట్టి యొక్క క్రిస్మస్ మాసంలోనికి మనం అడుగుపెట్టినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని మాటలు కొన్ని మనము ఆయన యొక్క పుట్టుక, ఎందుకు పుట్టాడు, ఆయన ఎవరికి పుట్టాడు, ఎందుకు లేచాడు అనే కొన్ని అంశాలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు యేసయ్య ఎవరికి పుట్టాడు అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. దానిలో భాగంగా ఇప్పుడు నేను చదివినటువంటి లేఖన భాగంలో ఏమని ఉందంటే, దూత వచ్చి మరియ గారికి చెప్తుంది, నీవు ఒక కుమారుని కనబోతున్నావు అని అక్కడ చెబుతా ఉన్నది. అంటే ఇప్పుడు యేసయ్య ఎవరికి పుట్టాడు అంటే మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతున్నట్టు విషయం ఏమిటంటే కనుక స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు, మరియకు పుట్టాడు అని. అయితే ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇది ఎలాగూ జరుగును అని దూతతో అనగా, ఎలాగ నాకు బిడ్డలు పుట్టడం ఏంటయ్యా, ఇది ఎలా జరుగుతుంది, నేను ఇంకా వివాహం కూడా నాకు అవ్వలేదు కదా, ఇది ఎలాగ జరుగుతుంది అని దూతతో అంటుంది. దూత అంటుంది, నీవు అందరిలాగా బిడ్డను కనటం కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది, నీవు అందరిలాగా కాదు అని అక్కడ కొంత సంభాషణ అయితే అక్కడ జరిగింది. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచిస్తే కనుక మీలో ఎంతమంది యొక్క దేవునికి విరోధంగా లెగుస్తున్నటువంటి ఒక గుంపు చూస్తున్నారో, వారి యొక్క మాటలు చూస్తున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళు అనేక రకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అనేక రకమైన ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, అసలు యేసు ప్రభు వారికి తండ్రి లేడు, మరియా తప్పు చేస్తే పుట్టాడు యేసు ప్రభువు అని అంటూ ఉన్నారు. అయితే ఆ మాట విన్నప్పుడు అసలు చాలా నాకు బాధ అనిపించింది ప్రియులారా. ఏంటి ఇంకా ఒక్కొక్కటి అందులో నుండి తప్పులు, అదిగో అలాగా ఇలాగా అని అన్ని తప్పులు వెతికి చూపిస్తూ ఉన్నారు. ఆఖరికి యేసు ప్రభు పుట్టుక దగ్గరకు కూడా వీళ్ళు వచ్చేసారేంటి అని చెప్పి ఆ మాట విన్నప్పుడు చాలా బాధేసింది ప్రియులారా. అయితే నిజముగానే మరియమ్మ గారు తప్పు చేయటం వల్లే యేసు ప్రభు పుట్టుంటే గనక, ఆయన పుట్టుక పాపముతో కూడిందైతే గనక, మనం అసలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పటి వరకు కూడా ఇంతగా క్రీస్తు రాజ్యము, యేసు రాజ్యము, క్రైస్తవులు ప్రబలి ఉండేవారు కానే కాదు. హల్లెలూయా. నిజం ఎప్పటికైనా అది తరతరాలు వస్తుంది కానీ ఒక అబద్ధము, ఒక పాప విషయము కొంతకాలం మట్టుకే ఉంటుంది. అయితే ఒకవేళ మరియ గారు తప్పు చేస్తాం వల్లే యేసుప్రభు పుట్టుంటే ఆమె ఏమనాలి? అందుకు మరియ, నేను పురుషుని ఎరుగన దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, నాకు ఎటువంటి పురుషునితో సంబంధం లేదు కదా, నాకు వివాహం కాలేదు కదా, నాకు బిడ్డలు పుట్టే అవకాశం లేదు కదా, ఇలాంటి సందర్భంలో నాకు కుమారుడు పుట్టడం ఏంటయ్యా అని అడుగుతూ ఉంది. ఒకవేళ ఆమె తప్పు చేస్తుంటే ఏమనాలంటే, అవునయ్యా నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఇప్పుడు బిడ్డ పుట్టబోతున్నాడు అన్నమాట అని చెప్పుండాల్సింది. అవును, నేను ఎవరికీ తెలియదు అనుకున్నాను ఇలాంటి తప్పు, కానీ దేవునికి అన్ని సమస్తం తెలుసు కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ విధంగా నన్ను నడిపించాడు అని ఆమె చెప్పుండేది ఒకవేళ తప్పు చేస్తుంటే. అయ్యో, నా విషయము దేవునికి బయలుపరచబడిపోయిందే, అందుకే నాకు కుమారుడు వస్తున్నాడా అని అనుకునేది. కానీ ఆమె అక్కడ ఏమంది ప్రియులారా, ఏమందంటే,
నేను పురుషుని ఎరుగని దానిని, నాకు ఎటువంటి సంబంధం లేదు కదా ఎవరితో, నాకు ఎలాగ పుడతాడు అని క్వశ్చన్ మార్క్ వేస్తుంది. నిజంగా మరియ గారు అక్కడ దూత ఆ సంభాషణ లేకపోయి ఉంటే అసలు మనకు ఇంకా చాలా కష్టమైపోయి ఉండేదేమో ఆ విషయం చెప్పటానికి. అయితే లేఖన భాగాల్లో ఎప్పుడో కన్యకు గర్భవతి అయి కుమారుని కంటు అని ఎప్పుడో రాసే ఉన్నాయనుకోండి, కానీ అక్కడ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో. తప్పు చేసిన వాళ్ళైతే ఆ మాటని అడగగలరా? ఆ యొక్క ప్రశ్నని సంధించగలరా? లేదు కదా. ఆమె ఎటువంటి తప్పు చేయలేదు ప్రియులరా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఏ చిన్న అవకాశం వస్తే దాన్ని చెప్పాలి, దాన్ని వీళ్ళలో వేలెత్తి చూపించాలి, దాన్ని వీళ్ళకి ప్రశ్న వేసి మీరు ఆచరించేది తప్పు, మీరు నమ్మేది తప్పు, మీరు వెళ్తున్న మార్గం తప్పు అని చెప్పేటందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను ఈ మధ్య చూసిన కాలంలో కొంతమంది స్త్రీలు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నారు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే కనుక ఒక వ్యక్తి వాళ్ళని అడ్డగించి, అసలు మీరు ఇలా ఉన్నారేంటి, మీరు చూడటానికి అసహ్యంగా ఉన్నారు, మీరు మీ బైబిల్ తప్పు, అసలు మీరు ఎంచుకున్న మార్గం తప్పు అని అంటూ మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నాడు. అందులో దూషణలో భాగంగా ఆయన అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు మీ బైబిల్లోనే బూతులు ఉన్నాయి, లోతు తప్పు చేయలేదా కుమార్తెలతో? ఎవరైనా అసలు వినటానికి కూడా అసహ్యకరమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి అని అంటే ఆ సహోదరి ఏమని ఆన్సర్ చెప్పిందంటే, అదొక్కటేగా తప్పు అని అంది. ఆ మాటకు కూడా నాకు చాలా బాధేసింది ప్రియులారా. అదొక్కటేగా తప్పు అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఏ బిందెడు పాలల్లో ఒక విషబొట్టేస్తే చాలదా అని ఆయన భాషలో చెప్తా ఉన్నాడు. విరిగిపోద్దిగా ఆ ఒక్క తప్పు చాలదా అని అంటున్నాడు. ఆ సహోదరి అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేమో అనిపించింది నాకు ఆ సందర్భాన్ని బట్టి. ఆ ఒక్క తప్పు అక్కడ మీరు ఒక విషయం గమనిస్తే బైబిల్లో అన్నీ మంచి విషయాలే కాదు, చెడు చేసిన వాళ్ళ విషయాలు కూడా రాశారు, తప్పు చేసిన వాళ్ళ విషయాలు కూడా రాశారు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళ విషయాలు కూడా రాశారు. సాతాను సంబంధితమైనటువంటి ఆ యొక్క సంగతులన్నీ కూడా అందులో ఉన్నాయి. అయినంత మాత్రాన అది తప్పు అంటావా? తప్పు కాదు కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందండి, హాస్పిటల్లో అనేక వేల మందికి లక్షల మందికి వైద్యం జరుగుతూ ఉంటుంది, ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, ఆ యొక్క ట్రీట్మెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా భయంకరమైనటువంటి దుర్గంధము, ఇన్ఫెక్షన్లు, రకరకాలైనటువంటి వ్యాధులు సోకే అవకాశము కూడా ఉంటుంది. అయినంత మాత్రాన హాస్పిటల్ని బ్యాన్ చేయాలి, దీనివల్లే రకరకమైన వ్యాధులు వస్తున్నాయి, ఈ హాస్పిటల్ నుంచే భయంకరమైన దుర్గంధం వస్తుంది, ఈ హాస్పిటల్ వారని ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి అని చెప్పి హాస్పిటల్ ఏమైనా సీల్ చేస్తారండి? చెయ్యరు. దానిలో మేలుని చూడండి, ఎంతోమంది చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తున్నారు ఆపరేషన్లు చేసి, ఎంతోమంది అల్లాడే వాళ్ళకి వాళ్ళ గాయాలని కడుతూ ఉన్నారు, వైద్యం అందిస్తూ ఉన్నారు. ఆ వైద్యంలో భాగంగా, ఆ యొక్క ఆపరేషన్లో భాగంగా వాళ్ళలో ఉన్న మలినము, మురికి తీసేస్తే హాస్పిటల్ ఎంత క్లీన్ చేసినప్పటికీ ఎంతో కొంత దుర్గంధం, వాసన అనేది ఉంటుంది సహజం. మనం ఏ దృష్టితో చూస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు లోతు తప్పు చేశాడంటే లోతుని ఏమన్నా దేవుడు పెద్ద కిరీటం పెట్టి ఏమన్నా గొప్ప సన్మానం ఏమైనా చేశాడండి? అక్కడ లేదు. తప్పు చేస్తే ఎవరినే వదలరా బాబు అని జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పడానికే మనకి అక్కడ రాసి ఉంచాడు. అన్నీ మంచి విషయాలే రాస్తే తప్పు చేస్తే ఏంటి నా పరిస్థితి అని ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఆ సహోదరి ఏమందంటే గౌక్కున ఒక్క తప్పేలేండి అని అంది. ఆ ఒక్కటేగా అంది. ఆ ఒక్కటి చేసింది మనిషే. కొంతమంది దైవజనులు చెప్తా ఉన్నారు, నిజంగా మంచిగా వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ వాళ్ళలో నుంచే తీసి సమాధానం వెతికి మనం ఎలా చెప్పాలా అని మన బుర్ర పట్టుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చూస్తూ ఉంటే కనుక టీవీలు చూసినా, ఫేస్బుక్లు చూసినా, యూట్యూబ్లు చూసినా గొప్ప దైవజనులు, ఆత్మీయ జ్ఞానం కలిగినటువంటి వారు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వాళ్ళు దానికి ఆన్సర్లు కూడా మనకు అందిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తప్పు చేసింది లోతు. అయితే ఎవరిని వదల, మీరు ఆ ఒక్క విషయమేనా? ఆయన ఒక్కటే అడిగాడు. కానీ ఇప్పుడు దావీదు తప్పు చేయలేదా అంటే నువ్వు అప్పుడేమంటావు? రెండు తప్పులేక బాబు అంటావా? కాదు కదా. దావీదు తప్పు చేసినా వదల్లా, మోషే తప్పు చేసినా వదల్లా, యోనా తప్పు చేసినా వదల్లా. ఆయన తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలలేదండి అందులో.
అయితే నేను చెప్పిన వాళ్ళు ఏమన్నా చిన్న చేతగా వాళ్ళ సామాన్యులు అంటే కదా, దావీదు ఎంత భక్తిపరుడండి. ఒక రాజ్యము సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి గొప్ప మహారాజు అయినప్పటికీ కూడా దేవుని దగ్గర ఎంతో వినయ విధేయతలు కలిగినటువంటి వ్యక్తి, 7 మార్లు దేవుని దగ్గర మోకరించేటటువంటి వ్యక్తి. మనకి 1-2 సార్లు ప్రార్థన చేస్తే అలుపు వస్తుంది, ఆయాసం వస్తుంది, ఇంకా ఎన్నిసార్లు చేస్తాంలే అనిపిస్తుంది. కానీ ఆయన అలా కాదండి. దేవుని జనులు మనం మందిరానికి వెళ్దాము అంటే ఆయనకి ఎంతో ఉత్సాహం వచ్చిందంట, ఆనందం వచ్చిందంట. ఆయన దేవుని విషయాల్లో కానీ, మందసం విషయంలో కానీ, దేవునికి ఒక ఆలయాన్ని కట్టించడానికి పూనుకున్నటువంటి విధానం కానీ, ఆ మందిరానికి కావలసినటువంటి రాళ్ళు, ఆ మందిరానికి కావలసినటువంటి బంగారము, ఆ మందిరానికి కావలసిన వెండి, ఆ మందిరానికి కావలసిన ఇనుము, మేకులు, ఆ యొక్క కలప అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాడు. ఆయన భక్తి, అసలు ఆయన దేవునిపై కలిగి ఉన్న ఇష్టము అవి కొలవటానికి కొలవలేమన్నమాట. అంతగా భక్తి, అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి. దేవుడు కూడా అంతే విధంగా బ్లెస్ చేశాడు దావీదుని. అయినప్పటికీ దావీదు ఏమైనా తప్పు చేస్తే, నా బిడ్డ ఎంతగా నన్ను ప్రేమించాడు కదా, నా బిడ్డ నన్ను ఎంతగా నా దగ్గర మోకరించాడు కదా, నా బిడ్డ నన్ను ఎంతగా హత్తుకున్నాడు కదా, సరేలే ఒక తప్పే కదా అని తీసి ఏమి పక్కన పెట్టేయలేదండి. ఆ ఒక్క తప్పుని, ఒక తప్పు చేసినందుకు దావీదు చాలా కాలం బాధ అనుభవించాడనమాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వేస్తాను అని కూడా బైబిల్లో ఉంది. అంతేగాని ఆ తప్పు ఉంది కాబట్టి బైబిలే తప్పు అని అనటం అదొక మూర్ఖత్వమైనటువంటి విషయం అన్నమాట. మోషే ఎంత భక్తుడండి. ఆయన భక్తికి అసలు ఆ కొలమానం ఉందంటారా? చాలాసార్లకి దేవుని కోపం వచ్చి అసలు వీళ్ళతో విసిగిపోతున్నాను, ఈ ఇశ్రాయేలుతో వీళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను అని అంటే, అయ్యా వద్దయ్యా అని చెప్పి దేవుని దగ్గర గోజాడి, వద్దు ప్రభువా వీళ్ళని చంపేస్తే ఎలానైనా, ఇదిగో ఇశ్రాయేలీల దేవుడు వీరిని ఆ యొక్క గమ్యస్థానానికి చేర్చేటటువంటి బలం లేక, శక్తి లేక మధ్యలోనే వీళ్ళందరూ చంపేశాడని ఆ యొక్క చెడ్డ పేరు నీకొస్తుంది నాయన, వద్దు ప్రభువా అని దేవుణ్ణి అనేకసార్లు వేడుకున్నాడు మోషే. అంత భక్తిపరుడు, అంత ఉగ్రతతో దేవుడు వీళ్ళందరినీ అసలు నాకు వీళ్ళు లోబడనొల్లని ప్రజలు అని చెప్పి దేవుడు తిరస్కరిస్తే, అయ్యా నన్ను చంపేసే కావాలంటే, నీ ప్రజలను మాత్రం, నీ బిడ్డల్ని ఏమి చేయొద్దని ఆయన ప్రాణాలు అడ్డుగా పెట్టాడు మోషే. తను కాలినడకన బయలుదేరాడు. రాజగృహంలో ఆయన అన్ని రకాల విద్యలు, అన్ని రకాల ప్రావీణ్యత కలిగినటువంటి విషయాలు నేర్చుకొని ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనే మామూలు వ్యక్తి కాదు. అవన్నీ వదులుకున్నాడు. ఎందుకని? దేవుని ప్రజలతో ఉండటం కంటే కూడా ఇంకా గొప్ప విషయం లేదు. ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తుతో ఒక నిందేపించుకుంటే, క్రీస్తులో ఉండి నిందేపించుకున్నా పర్వాలేదు అన్నాడు ఆయన. నిజంగా అలా అనిపించుకోవాలి. ఇప్పుడు మనం సపోజ్ మన ఒక ఉన్నత కుటుంబంలో పుట్టామనుకోండి, ఒక గొప్ప రాజవంశంలో మన పుట్టుక. ఇప్పుడు ఎవరైనా వచ్చి నీవు క్రీస్తుని నమ్ముకో, ఇవన్నీ వదిలేసే, నీకు ఈ పేరు, డబ్బు, హోదా, రాజ్యము, పదవి అన్నీ తీసేస్తాం, వద్దు నాకు క్రైస్తవుడు అనిపించుకోవడం కాదు, నాకు ఇవన్నీ కావాలనుకుంటే ఇక్కడ ఉంటావా అంటే, మనం మాత్రం పొరపాటున వదిలి రావండి. అమ్మో ఇదంతా లేకపోతే మరి నేను అక్కడెలా బ్రతకాలి, ఈ మంచి హోదా పేరు లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఎన్నాళ్ళు ఎంత రాయల్ లైఫ్ అనుభవించాను, ఎంత మంచి జీవితం జీవించి ఇప్పుడు క్రైస్తవుడని అనిపించుకోవడం కోసం నేనెందుకు వదిలి రావాలి అని ఉదాహరణకి చెప్తున్నాను. ఒకవేళ రావాల్సి వస్తే రాగలమా అంటే అసలు మనకు మనసే ఒప్పదు. అయితే ఆయన మోషే ఎంతటి వాడండి, ఎలాంటి వాడు? ఒక మాట చెప్పాలంటే, సకల సౌకర్యాలు ఉన్నాయి రాజగృహంలో, లేనిదేముందండి. అక్కడి నుంచి వచ్చేసి గొర్రెలు కాచుకునే స్థితికి వచ్చేసాడు. అంటే రాజసింహాసనం దగ్గర నుంచి కింద ఖాళీ స్థాయి వరకు, గొప్ప ఉన్నతమైన స్థాయి నుండి దిగువ స్థాయికి, అందుకోలేని స్థాయి నుండి లోతులోనికి అంత తగ్గించుకొని వచ్చేసి గొర్రెలను కాచుకుంటా, మేకలను కాచుకుంటా అక్కడ ఆయన అలాగా జీవించడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే నా దేవుల్లో ఉండి కష్టపడినా నాకేం బాధలేదు, అవన్నీ నాకెందుకు అని అనుకున్నాడు. నిజంగా అంత భక్తి అసలు మనం ఎవరైనా చేయగలమా అండి? అసలు ఆలోచించగలమా?
అలా ఉండటానికి ఒక్క రోజైనా ఒక అడుగు వేయగలమా? లేదు. అంత భక్తిపరుడు మోషే. మరి ఆ మోషే తప్పు చేస్తే వదిలాడండి దేవుడు? ఆ ఎల్లయ్య ఆ బండతో మాట్లాడమంటే వెళ్ళి టపటప 2 సార్లు పడి, ఆయన చేసింది పెద్ద తప్పు కూడా కాదు ఒక విధానంగా చెప్పాలంటే. విసిగిపోయి వీళ్ళు మాట వింటలేదు, ఓ దేవుణ్ణి పద్దగా బాధ పెట్టేస్తున్నారు, వీళ్ళు దేవుడిని ఎదిరిస్తూ ఉన్నారు, వీళ్ళ కోసమా అని చెప్పి విసిగిపోయి ఆయన ఆ యొక్క పని చేశాడండి. అదేం పెద్ద పాపము నేరం కూడా కాదు. కాకపోతే దేవుడి మాట వినలేదని ధిక్కరించారనే ఒక్క విషయాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే, అందరూ వెళ్తారేమో కానీ కనాను నువ్వు మాత్రము ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థలానికి నువ్వు వెళ్ళవు అని చెప్పేశాడు దేవుడు. అంటే తప్పు చేస్తే చిన్న మాట ధిక్కరిస్తే కూడా మోషే అంతటి వాడినే వదలలేదు, నువ్వు నేను ఎంత. ఈ యోనా ఎక్కడికి వెళ్ళి నా ప్రజలు అక్కడ తప్పిపోయారు, బహు పాపంలో నినివే ప్రజలు మునిగిపోతా ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించు, ఇలా దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పు అని పంపిస్తే యోనా ఏం చేశాడండి? దేవుని మాటకి విధేయత చూపించకుండా ఆయనకి వెళ్ళమన్న ప్లేస్కి వెళ్ళి సువార్త ప్రకటించి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటే తీసుకెళ్ళి ఏం చేశాడు? సముద్రంలో పడేశారు, చేప మింగేసింది యోనాని. నేను వీళ్ళందరి విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, యోనా చాలా భక్తిపరుడు, మోషే చాలా భక్తిపరుడు, దావీదు చాలా భక్తిపరుడు. అల్టిమేట్ అనమాట. అసలు వాళ్ళల్లో వాళ్ళ భక్తి చేయాలంటే మనం ఎన్ని రోజులు అసలు నేర్చుకోవాలో ఆత్మీయ పాఠాలన్నీ. ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వదలలేదు అని నేను చెప్పడానికి ఈ ప్రయత్నం అంతా. తప్పు చేస్తే వదలలేదు. లోతు తప్పు చేస్తే వదులుతాడా? ఎవరిని వదలడు ఆయన. ఎవరు తప్పు చేసినా నేను వదలను అని చెప్పటానికి అక్కడ రాపిచ్చాడు. కానీ తప్పు రాసింది కాబట్టి ఇది తప్పు విషయము, అసలు ఈ బైబిలే తప్పు అంటంలో ఏమాత్రము కూడా. కాబట్టి ప్రియులారా, మనం ఏదైనా అడిగితే క్వశ్చన్ మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేలాగా, వాళ్ళు 4 మాటలు అనేలాగా మన యొక్క ఆన్సర్ ఉండకూడదు. నీకు తెలియకపోతే మౌనంగా ఉండు. లేదంటే మన దైవజనులు చాలామంది మంచిగా వాళ్ళు అన్నీ తీసి క్రోడీకరించి తీసి విత్తనాలు ఒలిసి మరీ చేతికిస్తున్నారు. అవి తీసుకుని మనం తింటే చాలు. అసలు అలాంటి విషయాలన్నీ అక్కడ పొందుపరిచి ఉంచారనమాట. కాబట్టి ప్రియులారా, మీరు బాగా గమనించండి. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టే దేవుడు అయినా కాదు. మొన్న ఈ మధ్య నేను చూశాను, ఒక దైవజనులు చెప్తా ఉన్నారు, అండి మరి ఇప్పుడు క్రీస్తు వ్యతిరేకమైనటువంటి గుంపు ఒకటి బయలుదేరింది కదా, ఇట్లా మనసుకు గాయపరిచే మాటలు, మనల్ని కృంగదీసే మాటలు, మన దేవుడిని కించపరుస్తూ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మరి ఏంటండి ఏం చేద్దాము ఏంటి అని అడిగితే ఆయన ఒక మాట చెప్పారండి. చాలా మాటలు చెప్పారు. ఆ చెప్పిన మాటలో నాకు బాగా హత్తుకున్న మాట ఒకటి ఏంటంటే, వాళ్ళకి ఏది యథార్థతో అది అక్కర్లేదు, వాళ్ళకి ఏది కావాలో అది మాత్రమే పట్టుకుంటారు. ఉదాహరణ మీకు చెప్పాలంటే, బైబిల్లో తేలుంది అని మనకు చెప్తారండి వాళ్ళు అని అన్నారు. క్వశ్చన్ వేసే యాంకర్కి వెంటనే నేను కూడా బైబిల్లో తేలుంటాం ఏంటి, బైబిల్లో తేలుంటాం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను. అవునండి, బైబిల్లో తేలుంది అని అంటున్నారు దైవజనులు. బైబిల్లో తేలేంటి, బైబిల్లో తేలేంటి అని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, బైబిల్లో తేలుంది, అదే బేతేలు. బేతేలు అని ఉంది కదండి బైబిల్లో, ఆ బే తీసేసి తేలు అని పట్టుకుని వాళ్ళు ఎలాడతారు అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఏది కావాలో అంతే తీసుకుంటారు, ఎంత కావాలో అంతే తీసుకుంటారు. ఆ బేని తీసి పక్కన పెట్టేసి, ఇగో బైబిల్లో తేలుంది, మీ బైబిల్లో తేలుంది, మీ బైబిల్లో తేలుందంటే మనమేమనుకుంటామంటే బైబిల్లో తేలుంటాం ఏంటి, బైబిల్లో తేలుంటాం ఏంటి. వాళ్ళు అక్కడ బే తీసేసి పక్కన పెట్టేసి తేలునే పట్టుకున్నారు. వాళ్ళు మాత్రమే కాదండి, చాలామంది కొన్ని బుక్స్లో నుంచి, కొన్ని బుక్స్ అంటే ఈ 66 పుస్తకాల్లో నుంచే కొన్ని వచనాలు తీసుకొచ్చి చూపిస్తూ, ఇదిగో మీ తప్పు, ఇదిగో ఈ పదం తప్పు, ఇదిగో ఈ వ్యక్తి చేస్తున్న విధానం తప్పు అని చెప్పి టోటల్గా యేసయ్య తప్పు అని దాన్ని తీసుకొస్తా ఉన్నారు. మనం ఏం చేయాలంటే, అది వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ యొక్క రిఫరెన్స్ అన్న తీసే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏదో అంటుంటే మనం విన్నట్టు పక్కకి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు ఏ బుక్లో నుంచి, ఏ కాంటెక్స్ట్లో నుంచి ఏ పదం తీసి వాళ్ళు చెప్తూ ఉన్నారు, దేనికి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, దేన్ని బట్టి వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, దేన్ని బట్టి వాళ్ళు ఇది అపవిత్రత అంటున్నారు, దేన్ని బట్టి వాళ్ళు ఇది తప్పు అంటున్నారని
వాళ్ళు చెప్పగానే వెంటనే బైబిల్ తీసే ప్రయత్నం చేయాలి, ఆ వాక్యం తీయాలి. ఆ వాక్యానికి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చదవాలి. ఆ ఒక్క లైన్ చదివితే కాదు, వాళ్ళు పట్టుకున్న ఒక్క లైన్ పట్టుకొని మనకు చెప్తూ ఉంటారు. అది కాదు, దాని పైన ఏంటి, దాని కింద ఏంటి, దాని ముందేంటి, దాని వెనకేంటి మొత్తం చదివితే గనక ప్రియులారా అసలు మనకు పూర్తిగా అర్థమవుతుంది. అర్థమయ్యి నాకు తెలిసి వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే మనల్ని వ్యతిరేకించడం కోసం మాత్రమే ఆ ఒక మొక్క తీసి చెప్తున్నారేమో అని నేను అనుకుంటాను. ఒకరోజు ఇలాగే నేను టీవీ చూస్తూనే ఉన్నాను. ఒక ఆయన మాట్లాడుతా కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి ఒక విషయాన్ని, పౌలు గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. వివాహం గురించి పౌలు గారు చెప్పిన మాటలు చెప్పి, పౌలు గారు ఒక మాట తప్పు చెప్పారంట. ఆ మాట ఆయన చెప్తున్నప్పుడు యాక్చువల్గా నాకు అవగాహన లేదు అప్పుడు. ఆయన ఎప్పుడైతే చెప్పాడో గబగబా నేను కొరింథీయులకు రాసిన పత్రిక తీసి ఆయన చెప్పినటువంటి వాక్యము చదివితే పైన కింద చదివితే అసలు ఆయన చెప్పినట్టే లేదు అక్కడ. నేను కనుక తీసి చదవకపోతే అవునా అని అనుకుంటాక అవకాశం ఉండేదిగా. క్రీస్తులో నేను ప్రయాణిస్తూ బైబిల్ చదువుతూ బైబిల్ వాక్యాన్ని బోధిస్తున్న నేనే ఏంటి ఇలా చెప్పడం ఏంటి పౌలు గారు అని చెప్పి నేను గబగబా తీసి చూసి ఇది చెప్తున్నది రాంగ్ కదా అని అనుకున్నాను. ఒకవేళ అంతంత మాత్రంగానే బైబిల్ చదువుతూ అప్పుడప్పుడే అసలు క్రైస్తవత్వంలోకి వస్తూ అసలు క్రీస్తులోనికే రాని వాళ్ళు అయినా సరే, అసలు దేవుని నమ్ముకోకుండా మాకొద్దండి, మా సిద్ధాంతాలు మాకున్నాయండి అని అంటున్న వాళ్ళైనా సరే ఆ మాటలు వింటే ఏమనిపిస్తుంది అంటే, ఓహో ఇలా ఉన్నాయా, ఇలా అన్నాడా, పౌలు అనే వ్యక్తి ఇలా ఉన్నాడా, ఇలాంటి మాటలు మాట్లాడా, ఎంత అపార్థం కలిగించే విషయాలను గురించి ఆయన చెప్పాడా, ఎంత తప్పు బోధ చేశాడా అని అనుకుంటారు. దేవుణ్ణి తెలుసుకొని బిడ్డలు, బైబిల్ వాక్యం తెలియని బిడ్డలు అలా అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. కానీ ఒకవేళ అలా ఉంటే కనుక నువ్వు తీయాలి, బైబిల్ తీయాలి, వచనం తీయాలి, చూడాలి. ఏ వర్డ్ని బట్టి వాళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు, నింద వేస్తూ ఉన్నారో చూడాలి. చాలా విషయాలు మనం గమనిస్తే కనుక ప్రియులారా వాళ్ళకి ఎంత కావాలో అంతే తీస్తుంది. నీ పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని కీర్తనలు రాసింది కదండి. అయితే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే కొట్టేయాలంట, చంపేయాలంట అని అంట. కానీ అసలు అది అక్కడ ఆత్మీయ అర్థం ఏముంది, దేని గురించి అక్కడ రాయబడింది, ఆ పైన వచ్చినవేంటి, కింద వచ్చినవేంటి అని మొత్తం చదవాలి. మనం చదవకపోతే కనుక మీకు ఒక విషయం బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు నేను ఏదైతే రకరకాలుగా దూషిస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళు చదువుతున్నారు బైబిలు, మనం ఏసే బిడ్డలం, ఏసే గొప్ప రక్షకుడు, యేసు లేకపోతే మాకు రక్షణ లేదు, యేసు లేకపోతే నిత్య జీవం లేదు అనుకుంటున్న మనం బైబిల్ చదవకపోతే కనుక వాళ్ళు చెప్పిన మాటలకు తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చదివి ఉంటే, మనకు తెలుసుంటే, మన దైవజనులు, మన గొప్ప గొప్ప ఆత్మీయ నాయకులు అందిస్తున్న మాటలు మనం అందుకోకపోతే కనుక వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది ప్రియులారా. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎవరి ముందు కూడా తక్కువ కాకూడదు, ఎవరి ముందు కూడా తలదించుకునే పరిస్థితి రాకూడదు, ఎవరి ముందు కూడా సిగ్గుపడాల్సినటువంటి విధానంలో మనం ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే మన బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, దేవుని యొక్క ప్రేమ, ఆయన చెప్పినటువంటి బోధ, భక్తులు అనుసరించిన విధానము, ఇవన్నీ కూడా 100% సత్యమైనవి, 100% నమ్మదగినవి, 100% నిజమైనవి, 100% యథార్థత కలిగినవి. కాబట్టి వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని మనమే తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఎవరు మనతో మాట్లాడినా సరే దానికి ధైర్యంగా జవాబు చెప్పగలిగినటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ మనలో ఉండాలన్నమాట. అది ఎప్పుడు వచ్చింది అంత కాన్ఫిడెన్స్? వాళ్ళు ఎదటోళ్ళు ఏదో ప్రశ్న వేశారు, మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? బైబిల్ చదివితేనే చెప్పగలుగుతాం. మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? మనకు మోకాళ్ళ ప్రార్థన ఉంటేనే చెప్పగలుగుతాం. మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే చెప్పగలుగుతాం. మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? దేవుని యొక్క కరుణ కటాక్షాలు మన మీద ఉంటేనే చెప్పగలుగుతాం. అంతేగాని ఏదో అందరిలాగా వెళ్తున్నామా అంటే వెళ్తున్నాం చర్చికి, అందరిలాగా వస్తున్నామా అంటే వస్తున్నాము, అందరిలాగా ఆదివారం కూర్చుంటున్నామా అంటే కూర్చుంటున్నాము,
అందరిలాగా ఏదో లాస్ట్ మెసేజ్ టైంకి కాసేపు వెళ్ళి గబుక్కున అందరికంటే లాస్ట్ వెళ్ళి అందరికంటే ముందు వచ్చే బ్యాచ్లో మనం ఉంటే కనుక మనం అలాంటి వాళ్ళని ఎదిరించలేము. వాళ్ళ మాటలకు తల ఉంచాలి, వాళ్ళు ఏమంటున్నా పడాలి, మన మూలంగా దేవుడి నామానికి అవమానం అన్నమాట. ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం చదివింది అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఎదటి వాళ్ళు ఎంత తెలివిగా మనల్ని బోల్తా కొట్టించాలని చూచినప్పటికీ కూడా మనం వాళ్ళ మాటలకి మనం చెప్పేటటువంటి జవాబును బట్టి, అవును కదా మనం చెప్పింది తప్పే కదా, మనం అంటున్న మాటలు తప్పే కదా, మనం ధిక్కరిస్తున్న వచనాలు తప్పే కదా అని వాళ్ళు అనుకోవాలంటే దేవుడు మనకు తోడుగా ఉండి మనకి ఆ యొక్క బైబిల్లో విషయాలు బయలుపరిస్తే తప్ప అది మనకి సాధ్యం కాదు ప్రియులారా. అవి ఎలా వస్తాయి? దేవుడిని అడిగితే తప్పకుండా ఇస్తాడు. నీకు చదవాలని ఆసక్తి ఉంటే ఆయన తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంటే తప్పకుండా ఇస్తాడు. ఇలా ఎవరైతే మమ్మల్ని అవమానపరుస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని నిందిస్తున్నారో, ఎవరైతే నీ పేరుకి అపకీర్తి తెస్తున్నారో ప్రభువా, వాళ్ళకి నేను జవాబు చెప్పాలయ్యా అనేటటువంటి ఆ యొక్క ఉత్సుకత నీలో ఉంటే కనుక దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు 10 మందికి కూడా చెప్పగలవు. ఇలా అంటున్నారా, ఇలా తీసి చెప్పండి, ఇలాగా అవమానిస్తున్నారా, ఇదిగో ఈ విషయం ఇలాగ ఉంది, ఇలాగా హేళన చేసి మాట్లాడుతున్నారా, చూడండి ఈ పుస్తకం కూడా తీసి చూసి చెప్పండి అని మనమే నలుగురికి సహాయం చేసిన వాళ్ళం అవుతాము. మన దేవునికి మహిమకరంగా మహిమ తెచ్చే బిడ్డల్లో మనము కూడా పాలివారం అవుతాము. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను ఇప్పుడు చెప్పిన విషయాన్ని బట్టి, ఎవరికి పుట్టాడు అన్న విషయాన్ని బట్టి, మరియ గారు పుట్టాడు, ఇప్పుడు క్రైస్తవ వ్యతిరేక గుంపు చేస్తున్న మాటలు కొన్ని వివరించాను కదండి. వీటిలో ఏదైనా కనుక మీకు తారసపడితే తప్పకుండా దేవుని మహిమపరిచేటటువంటి మాటలే మీరు మాట్లాడి దేవుని మహిమపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. తల్ల వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసు ప్రభు ఎవరికి పుట్టారు అన్న విషయాన్ని బట్టి ప్రభా కొన్ని మాటలు ప్రభా మేము నా తండ్రి చర్చించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నిజమే కదా నాయన, బైబిల్లో ఉన్నటువంటి మాటలు కనుక మాకు తెలియకపోతే, అందులో ఉన్న మర్మాలు కనుక మాకు తెలియకపోతే, అందులో ఉన్న జ్ఞానం మాకు అర్థం కాకపోతే కనుక నాయన మేము కూడా ఎక్కడుండేవారమో ఎచ్చట ఉండేవారమో తండ్రి. అయా ఈనాడు ఎంతోమంది తండ్రి బైబిల్ తప్పని, పరిశుద్ధ గ్రంథమే కాదని, పాపపు విషయాలు అందులో దాగి ఉన్నాయని, ఇది అసలు మంచి విషయము కానే కాదని ఎంతోమంది అపహసిస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు ప్రభువా. మేము నాయన వారు అంటున్నప్పుడు తలదించుకునే వారము కాక, సిగ్గుపడిపోయే వారము కాక, అయ్యా మా పరిస్థితి ఏంటి ఇలా వచ్చింది అనుకునే స్థితి కాక తండ్రి, అందులో ఉన్న మర్మాలను జ్ఞానయుక్తంగా తెలుసుకొని ప్రభువా వారికి ప్రేమపూర్వకముగా సమాధానము చెప్పగలిగినటువంటి స్థితిలో మమ్మల్ని అందరినీ ఉంచమని, పరిశుద్ధాత్మదేవా మీ సహాయం లేకపోతే మేము ఎవరితో మాట్లాడలేము నాయన, మీ సహాయం లేకపోతే మేము ఎవరికి వివరించలేము, మీ సహాయం లేకపోతే మాకు అట్టి జ్ఞానము రాదు ప్రభువా. మీరే కృప అనుగ్రహించి తండ్రిని మహిమపరిచే రీతిలో మా జీవన విధానాలు ఉండగలుగుటకు నాయన సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.